ఒక ఊరిలో కార్తిక్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా క్రమశిక్షణగా ఉండే వ్యక్తి. ఒకరోజు మధ్యాహ్నం అతను అత్యంత వేడిగా ఉండే ఒక సాంబార్ గిన్నెని పట్టుకొని డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ వస్తున్నాడు. అప్పుడే అక్కడికి ఒక ఈగ వచ్చి అతని ముక్కు మీద వాలింది. ఆ ఈగని తోలుకోవడానికి అతని తలని వేగంగా అటూ ఇటూ తిప్పాడు. అప్పుడు అతని మెడలో ఉన్న కండువా వెళ్లి ఆ సాంబార్ గిన్నెలో పడింది. తన కండువా సాంబార్లో పడి తడిసిపోతుందని దాన్ని వెంటనే పైకి లాగాడు. అప్పుడు ఆ వేడిగా ఉన్న సాంబార్ వెళ్లి అతని నోట్లో పడింది. ఆ సాంబార్లో ఉన్న ములక్కాడ గాల్లో ఎగిరి వెళ్లి అతని ముక్కులో ఇరుక్కుంది. ఊపిరాడక అతను అక్కడే పడి చనిపోయాడు. చనిపోయాక కార్తిక్ ఆత్మకు ఒకటే ఆవేదన. ఒక వీరుడిలా యుద్ధంలో చావాలి కాని ఇలా నోట్లో సాంబార్ పడి ముక్కులో ములక్కడ ఇరుక్కొని చావడం ఏంటి అని రగిలిపోతున్నాడు. ఆ సాంబార్ వండిన వంటవాడి పేరు అప్పారావు. వాడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని కార్తిక్ ఆత్మ నిర్ణయించుకుంది. అప్పారావు శరీరంలోకి కార్తిక్ ఆత్మ ప్రవేశించింది. అప్పట్నుంచి అప్పారావు చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ ఊరిలో ఎవరైనా సాంబార్ వండుకున్నా అది మొత్తం తీసుకుని వెళ్లి మోరిలో పోసేవాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఉప్పు తక్కువైందిరా, సాంబార్లో ములక్కాడ వెయ్యకండిరా అని గట్టిగా అరిచేవాడు. ఇదంతా చూసి ఊరి జనం భయపడేవాళ్ళు. దీన్ని నివారించడానికి ఆ ఊరి జనం ఒక మాంత్రికుడిని తీసుకొచ్చారు. అప్పుడు ఆ మాంత్రికుడు అడిగాడు, ఏ ఆత్మ, ఎందుకు ఆ వంటవాడిని వేధిస్తున్నావు? అసలు నీకేం కావాలి అని అడిగాడు. వీడు ఆ రోజు సాంబార్లో ఏవేవో అడ్డమైనవన్నీ తెచ్చి వేశాడు. ఆ ఘాటుకి ఈగ వచ్చి నా ముక్కు మీద వాలింది. నేను వీడి వల్లే చచ్చాను, నేను వీడిని వదిలిపెట్టను అని కార్తిక్ ఆత్మ ఆ మాంత్రికుడితో చెప్తుంది. అప్పుడు ఆ మాంత్రికుడు సాంబార్లో ముంచిన ఓ గరిటెను తీసుకొచ్చి అప్పారావు తల మీద పెట్టి ఒక మంత్రం చదివాడు. వేడి వేడి సాంబార్ తెచ్చి నెత్తి మీద పోస్తా, పారిపోరా దయ్యం అని ఒక మంత్రం చదివాడు. అప్పుడు కార్తిక్ ఆత్మ వెళ్ళిపోవాలంటే ఒక వింత కండిషన్ పెట్టింది. ఇక మీదట ఆ ఊర్లో జనాలు ఎవ్వరు కూడా సాంబార్ వండము అని బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టాలి అని కార్తిక్ ఆత్మ కోరింది. ఆ మాంత్రికుడు వెంటనే ఒక బాండ్ పేపర్ తెప్పించి ఈ మ్యాటర్ అంతా రాసి ఆ ఊరి జనంతో సంతకం పెట్టించుకున్నాడు. మీరు ఎప్పుడు సాంబార్ వండినా నేను మళ్ళీ ఇక్కడికి వస్తా అని గట్టిగా అరుస్తూ కార్తిక్ ఆత్మ అప్పారావు శరీరంలో నుంచి వెళ్ళిపోయింది.